ఏళ్ల తరబడి మెదడు సమస్యతో బాధపడుతూ పదే పదే శస్త్రచికిత్సలు చేయించుకున్నా ఉపశమనం పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరీంనగర్కు చెందిన ఒక మధ్య వయస్కుడికి అత్యాధునిక న్యూరో ఎండోస్కోపిక్ చికిత్స ద్వారా కొత్త జీవితం లభించింది. దాదాపు 10 సార్లు శస్త్రచికిత్సలు విఫలమైన తర్వాత కూడా పట్టువదలని వైద్యులు మెదడులోని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టడం విశేషం. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ వ్యక్తి కొంతకాలంగా తీవ్రమైన తలనొప్పి, అతిగా నిద్రపోవడం, రోజువారీ పనులు చేసుకోలేకపోవడం, అలసట, అసహనం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించగా ఆయనకు హైడ్రోసెఫాలస్ అనే మెదడు సంబంధిత సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. రోగి విషయంలో షాంట్ పదే పదే బ్లాక్ అవ్వడం, ఇన్ఫెక్షన్లు రావడం, మళ్లీ సర్జరీలు అవసరం కావడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. పదే పదే ఆపరేషన్లు చేయించుకోవడంతో రోగి మరియు కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరి ప్రయత్నంగా వారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రమేష్ శిశుకొల్లిని సంప్రదించారు. రోగి పూర్తి వైద్య చరిత్ర, పాత శస్త్రచికిత్సల వివరాలు, స్కానింగ్ రిపోర్ట్లను పరిశీలించిన అనంతరం డాక్టర్ రమేష్ బృందం అత్యాధునిక న్యూరో ఎండోస్కోపీ విధానాన్ని ఉపయోగించి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. ఈ విధానంలో ఎటువంటి బయటి ట్యూబులు లేదా షాంట్లు ఉపయోగించకుండా మెదడులో పేరుకుపోయిన ద్రవం సహజంగా ప్రవహించేలా ఒక కొత్త మార్గాన్ని సృష్టించారు. చిన్న రంధ్రం ద్వారా ఎండోస్కోప్ సహాయంతో నిర్వహించే ఈ మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ అత్యంత క్లిష్టమైనదైన వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. గత 4 నెలలుగా ఎటువంటి సమస్యలు లేకుండా ఆయన సాధారణ జీవితం గడుపుతున్నారు. న్యూరో ఎండోస్కోపీ ప్రొసీజర్ గురించి చెప్పడానికి మనకి చాలా వరకు ఈ ప్రొసీజర్ గురించి అవేర్నెస్ లేదు. ఇప్పుడు డెంగ్యూ ఉంది, అందరికీ ఏం ట్రీట్మెంట్ చేయాలి, ప్లేట్లెట్స్ ఎట్లా ఇవ్వాలి, ఎప్పుడు పోవాలి, జ్వరం ఎప్పుడు వస్తే ఏం చేయాలి అన్నీ తెలుసు. కానీ ఎండోస్కోపీ అంటేనే అసలు అవేర్నెస్సే లేదు. తెలుసు అందరికీ, కానీ ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకు చేయాలి, ఏం చేస్తే బెనిఫిట్ వస్తుంది అనేదే తెలియదు. సో న్యూరో ఎండోస్కోపీ అనేది అంటే చిన్న హోల్తోనే లోపల ఉన్న ప్రాబ్లం క్లియర్ చేసేలాగా, గడ్డ కానీ, వాటర్ కానీ, లేకపోతే ట్యూమర్ కానీ తీసేసేలాగా. కానీ ప్రతిదీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్స్ ఇన్సైడ్ ద బ్రెయిన్లో గడ్డ ఉంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యే వరకు ఒక 10 సెంటీమీటర్ బ్రెయిన్ డిస్ట్రాయ్ చేయాలి. సో ఈ 10 సెంటీమీటర్ డిస్ట్రాయ్ చేయకుండా ఆ పాత్వే యూటిలైజ్ చేసుకొని ఆ చిన్న స్కోప్ పెట్టి దాన్ని రిలీజ్ చేస్తాం. సో దాన్ని తీసేస్తాం, ఆ ప్రాబ్లమ్ని తీసేస్తాం. ఇప్పుడు మన ఇండెక్స్ పేషెంట్, ఈ పేషెంట్లో ఏం జరిగిందంటే బ్రెయిన్లో వాటర్ ఉంటాయి. బ్రెయిన్లో వాటర్ ఉన్నప్పుడు ఎవరి బ్రెయిన్లో అయినా వాటర్ ఉంటాయి. ఆ వాటర్ ఒక దగ్గర ప్రొడ్యూస్ అయ్యి, ఒక దగ్గర సర్క్యులేట్ అయ్యి, ఇంకో దగ్గర అబ్జార్బ్ అవుతాయి. కానీ ఎప్పుడైతే వాటర్లో ప్రాబ్లం వస్తుందో అంటే ఇవన్నీ ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. అబ్జార్ప్షన్కి దీనికి అంటే ఇది ప్రొడ్యూస్ చేస్తుంటేనే ఇది అబ్జార్బ్ చేయాలని ఉండదు. సో ఇది ప్రొడ్యూస్ చేస్తుంటుంది. బై ఛాన్స్ అబ్జార్ప్షన్ బ్లాక్ అయిందంటే ఇది ప్రొడ్యూషన్ అట్లే చేస్తుంది. ఇక్కడ హైదరాబాద్కి వెళ్తే అక్కడ ఆపరేషన్ చేశారు, అది ఫెయిల్ అయింది. మళ్ళీ ఇక్కడ సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ దగ్గరికి వెళ్తే అక్కడ సారు ఎండోస్కోప్ చేశారు. ఎండోస్కోప్ చేస్తే దాని ద్వారా మాట వెళ్ళడం జరుగుతుంది. నాకు 6 నెలలు అవుతుంది. ఇప్పుడు బాగానే ఉంది. నా వయసు 32 అండి. ఇప్పుడు నేను వ్యవసాయం చేసేది.